నుంచి ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. చూడండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి యెహోవా నీవు లేచి అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా. చాలు. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. ఈ చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మీకు చెప్పబోయే ముందు, ఇందులోని విషయాన్ని మీకు వివరించబోయే ముందు ఒక మాట చెప్పాలి. దేవుని వాక్యాన్ని ప్రారంభంలో విన్నప్పుడు, యేసుక్రీస్తుని క్రొత్తగా తెలుసుకున్న దినాల్లో దేవుని మాటలు మనకు వినబడినప్పుడు, ఆ మాటల విషయంలో మనకుండే తీవ్రత ఒక రకంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, కొన్ని అనుభవాలు పొందిన తర్వాత, కొంత ఆత్మీయ ప్రయాణం జరిగిన తర్వాత దేవుని మాటల్ని మనం తీసుకునేటువంటి తీవ్రతలో మార్పు ఉంటుంది పక్కాగా. స్టార్టింగ్లో దేవుని ద్వారా మనకు అందేటువంటి ప్రతి మాట సీరియస్గా తీసుకొని దాన్ని వెంటనే ఆచరణలో పెట్టడానికి, దాని విషయంలో తలంపు కలిగి పదే పదే ఆ సంగతులను గుర్తు చేసుకుంటూ దాన్ని ఆచరణలో పెట్టి దేవుని ముందు ధైర్యంగా నిలవడానికి ఆశపడతాం. కానీ కాలం గడిచే కొద్దీ ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చేసి సంవత్సరాలుగా వినటానికి అలవాటు పడిపోయి, ఎలా అంటే ఆచరణ శూన్యమై జస్ట్ ఆలకించడం మాత్రమే ఉంటుంది. ఇది ఎంతమందిలో ఇలా ఉందంటారు? మీ మనస్సాక్షితో మీరు ఆలోచించి మీరే పరిశీలన చేసుకోవచ్చు. నేను చెప్పేది మాత్రం నిజం. యథార్థ హృదయులైన వాళ్ళందరికీ పాయింట్ అర్థమైద్ది. ఎందుకంటే నేను ఒక రకంగా చెప్పాలంటే ఒక పరిశోధకుడిని. నన్ను నేను చూసుకుంటాను, నా చుట్టూ ఉన్న వాళ్ళని గమనిస్తాను. నేను బయటికి వెళ్ళినప్పుడు నాతో సాహచర్యం చేస్తున్న వారిని గమనిస్తాను, మాట్లాడుతున్న వాళ్ళని గమనిస్తాను, ప్రవర్తిస్తున్న వారిని గమనిస్తాను. ప్రతి పరిస్థితిని నిరంతరం పరిశోధిస్తూనే ఉంటాను. నా సైకాలజీ అది. ఏది పట్టించుకోకుండా ఉండే టైపు కాదు నేను. అయితే నేను పరిశోధిస్తున్నాను, లేకపోతే నేను గమనిస్తున్నాను అన్న సంగతి వాళ్ళు కూడా అర్థం కానట్లుగా అందరినీ గమనిస్తాను. అలా నా పరిశోధనలో తేలిన విషయాలు ఎన్నో మీతో పంచుకున్నా. అందులో ఇప్పుడు నేను చెప్తున్న ఈ మాట కూడా ఒకటి. నేను దేవుని మాటలు అందిస్తాను. దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణతో మాటలు అందించిన తర్వాత ఆ మాటలు అసలు నాలో ఎంతవరకు నెరవేరుతున్నాయి అనేది నాకు ఒక ప్రశ్న. సరే, 10 మాటలు వినబడితే కనీసం ఒక 5 మాటలన్నా పాటిద్దాం అని నేను అనుకుంటాను అనుకో. 10 వినబడితే 5 అన్నా వెంటనే ఆచరణలో పెడదాం అని నేను అనుకుంటాను అనుకో. నా చుట్టూ ఉన్నవాళ్ళు అందించబడిన మాటలో ఎన్ని ఆచరణలో పెట్టారు అనే దాన్ని కూడా వెతుకుతా, పరిశోధిస్తా. ఆ పరిశోధనలో తేలిన సారమే ఇప్పుడు నేను మీకు చెప్పింది. ఎంతమంది ఒప్పుకుంటారు? స్టార్టింగ్లో క్రీస్తులో క్రొత్తగా కళ్ళు తెరిచినప్పుడు దేవుని మాటల విషయంలో, వాటిని ఆచరించాలనే విషయంలో మనకున్న తీవ్రత కొంతకాలం గడిచిన తర్వాత కనబడటం
లేదు, ఉండదు. అది తరిగిపోయినట్టు ఇట్టే అర్థమవుతుంది. వినాలి అన్న ఆశ ఉంటుంది, వినటానికి మిగుల కోరిక ఉంటుంది. కానీ దాన్ని విన్న తర్వాత ఇంతవరకు ఈ విన్న వాటిల్లో నేను ఇంకా ఏది మిస్ అవుతున్నానో, ఏది నేను ఇంకా ఆచరించాలి అనే పరిశోధన చేసుకుని వెంటనే దాన్ని ఆచరణలో పెట్టే మెట్టు అనేది కనుమరుగైపోతుంది అని నేను అన్నాను. ఇది మీలో అందరికీ అర్థమైద్దని నా నమ్మకం. ఎందుకంటే అర్థం కాని గందరగోళమే నేను మాట్లాడలా, చాలా క్లియర్గా స్పష్టంగా మాట్లాడా. ఎందుకని ఆ పరిస్థితి వస్తుంది? ఎందుకని ఆ పరిస్థితి వస్తుంది? ఏమో, అది కూడా పరిశోధించుకోవాలి. ఎందుకని ఆ పరిస్థితి వస్తుంది? మీరే ఆలోచించి ఈసారి వారం నాకు చెప్పండి. ప్రస్తుతానికి ఒక స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సమస్య అయితే నిజమేగా? నిజమేనన్నా అంటే చేయొద్దు, ఏం డౌట్ లేదు. రైట్, నిజమేనని ఒప్పేసుకున్నారు. అంటే ఒకప్పుడు దేవుని మాటల విషయంలో నీకున్న తీవ్రత, పాటింపు, ఆచరణ ఇప్పుడు అంతగా లేదని ఒప్పుకున్నావు. ఏం జరిగింది నీకు? ఎందుకు అట్లా అయిపోయావు? కొంతమందినైతే నేను చూస్తాను కదా, అస్సలు వదిలేసినటువంటి స్థితిలో కనపడతారు. అసలు మొత్తం వదిలేసినట్టే కనపడతారు. మళ్ళా ప్రభువా స్తోత్రం అని మళ్ళీ దేవునికి ప్రార్థన చేస్తున్నట్టుగా మళ్ళీ అన్నీ మిగిలినవన్నీ ఉంటాయి. ఆదివారం ప్రేయర్కి వెళ్ళడం, ఇంకన్నీ మిగిలిన కార్యక్రమాలన్నీ ఉంటాయి. కానీ ఆ మాటని తీవ్రంగా తీసుకొని దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం అనేది మాత్రం, ఆ కసి అనేది మాత్రం కనపడదు. దయచేసి ఇలాంటి స్థితిలో ఇలానే కంటిన్యూ అయితే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి సిలువ బలియాగం కావడానికి ముందు కొంతమందిని పదే 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 గద్దించాడు. మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. మీరు పళ్ళెమును వెలపట శుభ్రపరుస్తారు కానీ లోపట అజితేంద్రియత్వంతోనూ దోపుతోనూ సమస్త కల్మషంతోనూ నింపుకొని ఉన్నారు అని గద్దించాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అన్నాడు. శాస్త్రులు అంటే తెలుసా మీకు? అసలు శాస్త్రులు అంటే తెలుసా? దేవుని వాక్యాన్ని ఈరోజు ముద్రణా యంత్రం ద్వారా, ప్రింటింగ్ మిషన్ ద్వారా మన చేతుల్లోకి ఒక కాపీని వందలు, వేలు, లక్షలు, కోట్ల కాపీలుగా ప్రింట్ వేసి మనకు అందుబాటులోకి తెచ్చారు నేటి దినాల్లో. అప్పటి రోజుల్లో శాస్త్రులు అనేవాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? అప్పుడు ప్రింటింగ్ ప్రెస్సులు లేవు, అచ్చు ముద్రణ యంత్రాలు లేవు. అప్పుడు చూచి వ్రాత. ఉదాహరణకి బైబిల్ ఉందనుకోండి, గ్రంథం ఉంది. ఈ గ్రంథం మొత్తాన్ని మరొకడికి ఇవ్వాలి అంటే ఇందులో ఉన్న అక్షరాలన్నిటినీ నీట్గా మొత్తం ఎత్తి రాసేవాళ్ళు. ఇక వాళ్ళ పని అదే. దేవుని వాక్యాన్ని అనేక కాపీలుగా రాస్తూ 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 ఉంటారు. దానికి రెండు కారణాలు: దేవుని వాక్యం ఉనికిలో ఉండాలి, రెండవది అనేక చేతుల్లోకి అది వెళ్ళాలి. అందుకని ఈ వ్రాత పని చేసేటువంటి వారిని శాస్త్రులు అంటారు. చూడండి, ఒక పుస్తకాన్ని కనీసం ఒక శాస్త్రి తన జీవిత కాలంలో దేవుని వాక్యాన్ని ఎన్ని కాపీలు రాయగలడు ఊహించండి. ఎన్ని కాపీలు రాయగలడు ఊహించండి తన జీవిత కాలంలో. అవునా? అలాంటి వాడికి దేవుని వాక్యం ఎంతగా మైండ్లోకి ఎక్కిద్దో చూడండి. అప్పుడోసారి బైబిల్ చదివే వ్యక్తులకే
దేవుని వాక్యం అట్లా కదిలిస్తే చాలు, అలా పోసేస్తూ ఉంటారు వచనాలు. అట్లాంటిది అచ్చంగా వాక్యాన్నే చూచి వ్రాసి ఎత్తి వ్రాసేటువంటి వ్యక్తులు వందల సార్లు ఆ పని చేసి ఉంటారు. దీన్ని బట్టి ఈ వాక్యం అంతా ఎక్కడ ఉంటుంది? వాళ్ళ తలలో ఉండి ఉంటుంది, వాళ్ళ చేతి వ్రాతలో. ఇప్పుడు వాక్యం శాస్త్రుల కంటే మిగిలిన వాళ్ళకి ఎవరికైనా ఎక్కువ తెలుసా? పెద్దగా చెప్పాలి. కానీ దేవుని వాక్యాన్ని చూచి వ్రాసి అనేక ప్రతుల్లోకి రాసేటువంటి ఆ శాస్త్రులను ప్రభు ఏమన్నాడు? ఉన్న జనాంగం అంతటికంటే కూడా మీరు గొప్పవారు, ఎందుకంటే నా వాక్యాన్ని మీరు అద్భుతంగా రాశారు, నా వాక్యం మీ తలకాయలో ఉందని ఆయన వారిని మెచ్చుకోలా. ఎందుకో తెలుసా? వారు చూచి రాసినటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్య దైవం వ్యక్తిగా వచ్చి వాళ్ళ ముందు నిలబడ్డాడు. బాగుంది. ఈ వాక్యాన్ని సంవత్సరాలుగా చూశారు, వందల సార్లు ఎత్తి రాశారు, కానీ ఆ వాక్యము శరీరధారి అయి వచ్చి వాళ్ళ ముందు నిలబడితే ఆయనను చంపవెతికారు, ఆయనను ద్వేషించటం మొదలుపెట్టారు, ఆయన్ని దూషించటం మొదలుపెట్టారు, విమర్శించటం మొదలుపెట్టారు. వేట కుక్కల్లాగా ఆయనలోని తప్పులను, లోపాలను, పొరపాట్లను, పాపాలను వెతికి ఆయనను నలుగురిలో ఆరడిపరచాలని కాచుకు తిరిగారు. ఎవరు? వాక్యం ఎరిగిన వారు, వాక్యం ఎరగని వారు కాదు, వాక్యం ఎరిగిన వారు. అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే వాక్యము వారి తలకాయ నిండా ఉంది కానీ వారి హృదయంలో లేదు. వాక్యం తలకాయకి చేరటం వేరు, హృదయానికి చేరటం వేరు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. వాక్యం తలకాయకి చేరిందనుకో, ఆ వ్యక్తితో ఇక మనం మాట్లాడలేం. కదిలిస్తే వచనాలే మాట్లాడుతూ ఉంటారు. ఇక అవతలవాడికి సౌండ్ ఉండదు, ఎందుకంటే వాక్య పరిజ్ఞానం ఉన్నట్టుగా. ఎందుకంటే తలకాయ నిండా వచనాలే ఉన్నాయి, బైబుల్ లెటర్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి కదిలిస్తే అన్ని దేవుని మాటలే మాట్లాడతారు, అంత దేవుని వచనాలే అట్లా పోసేస్తారు. కానీ హృదయంలో మాత్రం దానికి స్థానం ఉండదు. ఈ తలకాయలో మాత్రమే వాక్యాన్ని పెట్టుకున్న వాళ్ళ గతి ఏంటంటే ఆకులు గల అంజూరపు చెట్టు. ఆకులు గల అంజూరపు చెట్టు చుట్టూ తిరిగి, ప్రభు ఒక్క పండన్న దొరికిద్దేమని వెతికి ఒక్కటి కూడా కనపడకపోతే ఇక నీ జీవిత కాలంలో ఎప్పటికీ నువ్వు కాపు కాయకుందువుగాక అనేశాడు. ఎందుకండి? ఎందుకు? అకాలంలో పోతావు, అన్సీజన్లో పోతావు, టైం కాని టైంలో పోతావు, నీకు పండ్లు కనపడకపోతే నువ్వు ఎప్పుడు పోతే అప్పుడు పండు ఉండాలా? పండ్లు కాయని టైంలో పోయి పండు దొరకనందున శపించడం ఏమిటి? అంతే, శపిస్తాడు అంతే. అందులో రీజన్ ఉంది. ఎందుకంటే ఆ చెట్టు జనాన్ని మోసం చేస్తుంది. ఎట్లా మోసం చేస్తుందంటే దాని జాతికి భిన్నంగా ప్రవర్తిస్తుంది, జాతి లక్షణానికి భిన్నంగా. అంజూరపు చెట్టు ఆకు బయలుదేరితే ఆకు అంత సైజుకు వచ్చేసరికి ఈ కాండానికి ఆకుకి మధ్య భాగంలో దాని మొదల్లో చిన్న కాయ స్టార్ట్ అవుతుంది, పిందె. అంజూరపు చెట్టు లక్షణం అది. ఆకంతా పూర్తిగా విస్తరించి వచ్చేసింది ఆకు మొత్తం అంటే కనీసం పిందె స్థాయిలోనన్నా అంజూరపు కాయ ఉంటుంది. అంజూరపు చెట్టు లక్షణం అది. ఆకు మొత్తం ఓపెన్ అయిపోయింది, చెట్టు అంతా పచ్చగా ఆకులతో నిండిపోయి ఉందంటే అర్థం ఏంటో తెలుసా? కనీసం పండు పండిన కాయలు కాకపోయినా కాస్త పచ్చిగానున్న స్థితిలోనైనా సరే పక్కాగా అంజూరపు పండ్లు ఉండాల్సిందే. కానీ ఒక్క పండు కూడా లేదు, కనీసం పిందె లేదు, పూత లేదు, ఆకులు మాత్రం భయంకరంగా కనపడుతున్నాయి. కడుపులో మండిపోయింది. ఇప్పుడు పండు లేనప్పుడు ఆకు కూడా ఉండకూడదు. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. మంచిగా చలి పుడుతుందా?
పుడుతుందా? పక్కన వాళ్ళ మొఖాలు చూడండి ఒకసారి, పలకరించిన పక్కన వాళ్ళ మొఖాలు చూడండి, బాగున్నారా అని అడగండి. దేవునికి మహిమ. ఏం చెప్తున్నా? కాయ లేనప్పుడు ఆకు కూడా ఉండడానికి లేదు, కానీ ఆకులు ఉన్నాయి, కనీసం పూత లేదు, పిందె లేదు, పండు లేదు. ఇది మాయ చేస్తుంది, మోసగిస్తుంది. వేషధారణ జీవితానికి ఇది సాదృశ్యంగా ఉంది. పాపం ఆశపడి వెళ్ళి చూస్తే ఒక్క ఫలం లేదు. బాధేసి ఎప్పటికీ నీవు కాపు కాయకుందువు గాక అన్నాడు. ఆ చెట్టు మొదల కంట ఎండిపోయినట్లేదు, వేళ్లతో సహా ఎండిపోయేను అని ఉంది. కాబట్టి వాక్యం అనేది తలకాయకి మాత్రమే పరిమితమైతే డేంజర్. అంటే వాక్యం తెలుసు కానీ ఆచరణ లేదు గనుక దేవుని కోపానికి గురయ్యే అవకాశం ఉంది. అసలు తెలియకపోతే అదొక సంగతి. మళ్ళీ తెలియక చేసి తిని గనుక కనికరించబడి తిని అన్నాడు. దానికి ఒక తీర్పు ఉంటుంది. మళ్ళా తలకాయ నిండా వాక్యం నింపబడి కానీ హృదయంలోకి వాక్యం వెళ్ళనీయకుండా, హృదయంలో వాక్యానికి చోటు ఇవ్వకుండా, హృదయంలో లోకపు చెత్తంతా నింపుకొని దేవుని వాక్యాన్ని తలకాయకే పరిమితం చేసి ఆచరణ శూన్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తుంటే దాన్ని బట్టి దేవునికి సంతోషం లేదు. నా మాటలు వినియు వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. నా మాట వినియు దాని చొప్పున చేయని ప్రతివాడు, చేసేవాడా చేయనివాడా? చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. నా మాట విని దాని చొప్పున చేయు ప్రతివాడు, నా మాట విని దాని చొప్పున చేయు ప్రతివాడు బండం మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన వచ్చెను, వరదలొచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, దాని పునాది బండ మీద వేయబడింది గనుక ఆ ఇల్లు కదలలేదు. నా మాటలు విని వాటి చొప్పున చేయని వాడు ఎక్కడ కట్టాడని చెప్పింది మనసా? ఎక్కడ కట్టబడాడు? ఇసుక మీద. ఇసుక మీద ఇల్లు కట్టిన వాడు పరిస్థితి చెప్తున్నాడు. వాన వచ్చెను, వరదలొచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, దాని పునాది ఇసుక మీద వేయబడింది గనుక అది కూలబడిను, దాని పాటు గొప్పదని చెప్పవచ్చును అన్నాడు. సో ఇప్పుడు మ్యాటర్ అర్థమైంది అనుకుంటాను మీకు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు స్వీయ విమర్శ చేసుకోండి. మన సైకాలజీ నేను చెప్పనా, మన దగ్గర పరిశోధన ఉంటుంది. అయితే ఈ పరిశోధన అంతా ఎదుటి వాళ్ళని వెతకటానికే ఉపయోగపెడతాం. అది దరిద్రం. మన దగ్గర ఉన్న పరిశోధన అంతా ఎదుటి వాళ్ళలోని రంధ్రాన్వేషణ చేయడానికే ఉపయోగపెడతాం. రేపు దేవుని న్యాయపీఠపు తీర్పులో మనం దేవుని ముందుకెళ్ళి నిలబడ్డప్పుడు వారి రంధ్రముల సంగతి ఏమిటి, వీరి రంధ్రముల సంగతి ఏమిటని ఇతరులను గూర్చి మొదట అడగడం. తమరి లోపములను గురించి, నా జీవిత విధానాన్ని గురించి దేవుడు ప్రశ్నిస్తాడు గనక నీలో ఉన్న ఆ విమర్శనాత్మకమైన శక్తి, పరిశోధనా శక్తిని ఉపయోగించి ముందు నిన్ను నీవు చూసుకో. అసలు నేను ఎలా ప్రయాణం చేస్తాను? నిన్ను నువ్వు విమర్శించుకోవటం, నిన్ను నీవు పరిశీలించుకోవటం, అసలు నేను ఎలా సాగుతుంది, నా ప్రయాణం ఎలా సాగుతుంది, నేను ఎలా ఉన్నాను, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను, ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి పడిపోయాను, నేను నా ఆత్మీయతలో మార్పులు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఏ స్థాయిలో వచ్చినాయి. ఇంక అలానే వదిలేద్దామా, రాజీ పడదామా, లేకపోతే సరిదిద్దుకుందామా, జాగ్రత్త పడదామా? నేను పెరిగానా, తరిగానా, దిగజారిపోయానా, లేకపోతే దేవునిలో బలంగా ఉన్నానా? ఎప్పటికప్పుడు మనల్ని మనం వెతుక్కోవటం అనే ప్రక్రియ దేవునికి ఇష్టమైంది, మనకి క్షేమకరమైంది. వెతుక్కొని పరిశీలించుకొని అట్లా వదిలేయటమా, లేకపోతే దీక్ష పోని
సరి చేసుకొని మళ్ళీ రన్నింగ్లోకి వెళ్ళటమా? నీ చేతుల్లోనే ఉంది. నేను మీకు చెప్పాను, నువ్వు విమర్శించుకుంటున్నావో లేదో, నువ్వు సరి చేసుకుంటున్నావో చక్కదిద్దుకుంటున్నావో మళ్ళీ పూర్వపు స్థితికి వెళ్తున్నావో నేను వచ్చి చూస్తానా? ఇక్కడ కూర్చున్నాళ్ళు కానీ చలికి భయపడి ఇంట్లో కూర్చొని ఒకవేళ లైవ్ చూస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే దూరాల నుండి చూస్తున్న వాళ్ళు కానీ, అంతకుముందు ప్రసంగం ఓన్లీ మందిరంలోనే, ఇప్పుడు ప్రసంగం ప్రపంచం మొత్తానికి. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ దేశంలో ఎవరున్నారో, ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నారో, ఎవరు ఎక్కడెక్కడుండి వీక్షిస్తున్నారో అందరికీ ఓపెన్గా వెళ్ళిపోతూ ఉంటుంది కనుక అందరినీ ఉద్దేశించి చెప్తున్న పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎవ్వరికి వాళ్ళు ఇలా పరిశీలన చేసుకోవటం అనే మంచి అలవాటుని ఎప్పటికీ పోనీయొద్దు. శాస్త్రులు చూచి వ్రాసి లేఖనం అంతా బైబిల్ మొత్తం వాళ్ళ తలకాయలో ఉంటుంది, హృదయంలోకి దాన్ని రానివ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హృదయంలోనికి దిగనిచ్చినట్లయితే వ్యక్తిత్వం వేరుగా ఉంటుంది. కాబట్టి మీరు తలకాయ క్రైస్తవుల్లాగా ఉన్నారా, హృదయ క్రైస్తవుల్లాగా ఉన్నారా? హృదయంలో దేవుని వాక్కుంటే ఆచరణ ఉంటుంది. ఆచరించబడినదే హృదయంలోకి చేరిన వాక్యం. చెప్పండి, మన చేత ఆచరింపబడినదే హృదయంలోకి చేరిన వాక్యం. మన చేత ఆచరణకు నోచుకొని వాక్యం అంతా తలకాయ క్రైస్తవ్యమే, తలకాయలో చేరిన వాక్యమే. అందుకని మీ అందరికీ చెప్తున్నాను, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, దేవుడు నీతో ఎన్నిసార్లు ఎన్ని సంగతులు మాట్లాడినా ఆ మాట్లాడిన విషయాలను గైకొని వెంటనే ఉపక్రమించాలి దిద్దుబాటు కొరకు. ఒకవేళ నువ్వు మంచిగా ప్రయాణం చేస్తున్నావు అనుకో, దేవుడు నీకు లోపాలుంటే దిద్దుబాటు చెప్తాడు. లోపాలు లేకుండా నువ్వు మంచిగా ప్రయాణం చేస్తుంటే నిన్ను ప్రోత్సహిస్తాడు. ఆ మాటల్ని బట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళిపో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే అయినను నీవు నా మాటలను గైకొన్నావు అంటాడు. ప్రకటన గ్రంథం ఒక్కసారి చూడండి. స్ముర్నలో ఉన్న సంఘానికి, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి, రెండు సంఘాలకు కూడా ఈ మాట దేవుడు చెప్పి ప్రశంసించాడు. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 9వ వచనం నుంచి చూడు. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి, ఇంకొకసారి చెప్పాలి, సంతోషంగా చెప్పాలి. అది ఇక్కడ ఏమన్నాడు? నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవి. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. తాము యూదులు కాక యూదులమని చెప్పుకొనుచున్న సాతాను సమాజం అన్నాడు. ఎవరినన్నాడు తెలుసా ఈ మాట? శ్రమలోను దరిద్రతలోను ఉన్నా నీవు ధనవంతుడివే అన్నాడు. ఎవరిని గురించి అన్నాడు ఈ మాట తెలుసా? నీవు శ్రమలోను దరిద్రతలోను ఉన్నావు, అయినా నీవు ధనవంతుడివే అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? నీలో నా వాక్యం ఉన్నది గనుక. వాక్యం ఎవని హృదయంలో నిలుస్తుందో, వాక్యం ఎవని జీవితంలో ఆచరణకు నోచుకుంటుందో వాడు ఆర్థికంగా పేదవాడైనా స్పిరిచువల్గా వాడు ధనవంతుడై ఉంటాడు. ఆత్మీయంగా ఒకడు ధనవంతుడై ఉంటే ఇక భౌతికమైన దరిద్రత శ్రమ లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భౌతికంగా ఉన్న శ్రమ దరిద్రత కూడా ఆత్మీయుడైన వానికి ఆశీర్వాదమే తప్ప శాపం ఎంత మాత్రం కాదు.
తెలివైనోడికి సంగతి అర్థమవుతుంది. దేవునికి మహిమ. ఆర్థికంగా నువ్వు పేద స్థితిలో ఉన్నా నా వాక్యం నీ హృదయంలో నిలుపుకున్నావు గనుక నీవు ధనవంతురాలివే అన్నాడు. తర్వాత చూడు ఇదే మాట. మరి వీళ్ళు చూడు, తాము యూదులు కాక తాము యూదులమని చెప్పుకొనుచున్న సాతాను సమాజపు వారు. వీళ్ళు ఏం చేశారంట? వాక్యాన్ని గైకొని వాక్యానుసారంగా నడుస్తూ వాక్య క్రమంలో పెరుగుతూ వాక్య క్రమంలో ముందుకెళ్తున్నటువంటి ఈ దీనుడైనటువంటి వ్యక్తిని దూషించారట, విమర్శించారట, ద్వేషించారట. లక్ష్య పెట్టొద్దు, వాళ్ళని తెచ్చి నీ పాదాల దగ్గర పడేస్తాను అన్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏమండి, నీ కాలు మొక్కేటట్టు చేస్తా. చూడండి, ఆ మాట కూడా చూడండి. ఇటుపక్క ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయము. 3:7 లేకపోతే 8 చదువు చాలు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. అదిగో నీవు నా వాక్యము గైకొని తలకాయలో తీసుకున్నావు అనలా. గైకొనుట, వాక్యము గైకొనుట అంటే ఏంటో తెలుసా? వినబడిన దేవుని మాటల్ని ఆచరించడానికి పూనుకొనుట. వినబడిన దేవుని మాటను ఆచరించడానికి ఎవరైతే నడుం కట్టారో, ఎవరైతే పూనుకున్నారో వారు వాక్యమును గైకొన్నట్టు. వాక్యం విన్నంత మాత్రాన గైకొన్నట్టు కాదు, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు స్వీకరించినట్టు. లేకపోతే నువ్వు రోజులు నెలలు సంవత్సరాలు విన్నా బుస్సే. దేవునికి మహిమ. నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. దేవునికి మహిమ కలుగును గాక. తలుపు ఎవరికి తీస్తానన్నాడు? వాక్యాన్ని ఎవరు గైకొంటారో, ఎవరు ఆచరణలో పెడతారో వారి ఎదుట నేను తలుపులు తీస్తాను. ఎలా తీస్తానంటే ఇక ఎవ్వడు ముయ్యలేనంతగా తీస్తాను. నేను డోర్ ఓపెన్ చేశానంటే ఇంకెవడో ముయ్యలేడు. ఫలానా విషయంలో తలుపు తీస్తానల్లా. అది శరీర సంబంధమైన దీవెనలా, ఆత్మ సంబంధమైన దీవెనలా, ఏవి పొందడానికి తలుపు తీస్తానన్నాడో చెప్పలేదు అంటే రెండిటికి నువ్వు అన్వయించుకోవచ్చు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. అంతే. వాక్యాన్ని గైకొన్న వాడికి ఒకటే వాగ్దానం, నువ్వు గైకొన్నావా? అట్లయితే నేను నీకు డోర్ ఓపెన్ చేశాను. అది భౌతిక లేకపోతే ఆత్మీయ, రెండు జీవితాలకు సంబంధించి. భౌతిక జీవితం అంటే శరీర సంబంధమైన జీవితానికి కావలసిన వాటికన్నిటికీ తలుపులు తీశాను. ఆత్మీయంగా అంటే ఆత్మ సంబంధమైన వాటన్నిటికీ కావాల్సినవి నీవు పొందినట్లు, అనుభవించినట్లు నీ కొరకు తలుపు తీశాను. రెండు విషయాల్లో నీకు మేలు కలుగునట్లు నీ ఎదుట తలుపులు తెరచి ఉన్నాను, వాటిని ఎవ్వడు ముయ్యలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.